నమస్తే అండి. ఈరోజు మన కిచెన్లోని కోడెం చేపల కూర నేనైతే ఎలా వండుతానో చాలా సింపుల్ వేలో, అసలు చేపల కూరలు గట్టా ఎప్పుడు వండడం రాకపోయినా చిక్కటి గ్రేవీతోటి పర్ఫెక్ట్గా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుండే ఈ చేపల కూర పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా కంఫర్ట్గా తినగలుగుతారండి. అతి తక్కువ స్పైసెస్ తోటి ఉండే ఈ కోణం చేపల కర్రీ నా స్టైల్లో ఒకసారి చూడండి. దీనికోసం మనం ముందుగా మార్కెట్ నుంచి కోణం చేపలు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుని వస్తాం కదండి. ఇవి 3/4 కేజీ ఉన్నాయండి. అంటే దగ్గర దగ్గర 700 గ్రాములు ఉన్నాయి. శుభ్రంగా ఉప్పు కళ్ళుప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ ముక్కల్ని తీసుకొని వచ్చి దీంట్లోని మనం కొంచెం మసాలాలు వేసి తడిపెట్టుకున్నామండి. అన్నీ కూడా ముక్కలు ఇలా కట్ చేసి మార్కెట్ నుండి తెచ్చాక శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసాను. కడిగిన తర్వాత నీళ్ళు అస్సలు లేకుండా తీసుకొచ్చి పావు స్పూన్ పసుపు, పావు స్పూను సాల్టు, పావు స్పూను కారము, అలాగే చిన్న నిమ్మకాయ చెక్క రసం ఒక స్పూన్ ఉంటుంది దగ్గరగా వేసుకొని ఈ ఉప్పు పసుపు కారం నిమ్మరసం చక్కగా ముక్కలకు బాగా పట్టుకునేటట్టు కలుపుకోవాలండి. ఓకేనండి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. అది నానడానికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు నానబెడదాం. ఈలోగా ఉల్లిపాయలు మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఫుల్గా వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క, 4 నుంచి 5 వరకు లవంగాలు, 5 యాలకి పళ్ళు, అలాగే ఈ ఆవాలు ఒక పావు స్పూన్ వేసుకోండి. తాలింపులో కాకుండా ఇలాగ మసాలా ఉల్లి రుబ్బుకునేటప్పుడు వేసుకుంటే ఈ చేపల కూరకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసి చక్కగా ఉల్లి మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ఎక్కడ వేయక్కర్లేదండి. మసాలాకు సరిపడినంత అల్లం వెల్లుల్లి ఇక్కడే వేసుకుందాం. అది పక్కన పెట్టుకొని 2 బాగా పండిన 2 చిన్న టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకొని దాన్ని కూడా పక్కన ఉంచుకుందామండి. ఓకేనండి. ఇవి రెడీ అయిపోయేలోగా చేపలు పెట్టుకున్నాం కదా, అవి నానిపోయి ఇప్పుడు ఎందులో అయితే చేపల కూర వండుకోవాలనుకున్నా ఆ కళాయి పెట్టుకొని వేరుశనగ నూనె ఉంటే మీ దగ్గర వేసుకోండి. వేరుశనగ లేకపోతే ఏ నూనె ఉంటే అది వేసుకోండి. నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను. కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుందండి. 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని చేప ముక్కలు కొంచెంగా వేసుకొని 2 బ్యాచీలు 3 బ్యాచీలుగా మన దగ్గర ఉన్న చేప ముక్కలు బట్టి అవి 2-3 బ్యాచీలుగా వేయించుకోవాలండి. 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా ఇవి ఇప్పుడు కొంచెం విడిపోతున్నట్టుగా ఉంటాయి, కానీ మళ్ళీ కూర వండుకున్నప్పటికీ టైట్గా అయిపోతాయండి. దీనికి అసలు ముళ్ళు ఉండదు కదండి, అందుకని వదిలేస్తుంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. మీకు చాలామందికి తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో తయారు చేస్తారు కదా. నేనైతే ఈ పద్ధతిలో తయారు చేస్తాను. మీరు ఈ పద్ధతిలో ఎప్పుడు వండకపోతే ఒకసారి వండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఓకేనండి. మొత్తం ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోని 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు ఒకసారి వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి యాలకులు లవంగాలు, కొంచెం ఒక పావు స్పూన్ ఆవాలు వేసి ఆ మసాలా చక్కగా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా ఒక 6-7 నిమిషాలు వేగిపోద్ది. వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని చూసారా ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అయిపోతుంది కదా, అంతవరకు దగ్గరగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మీరు తినగలిగినంత కారము, ఒక పావు స్పూన్ పులావ్ మసాలా వేసుకోవాలండి. నేను కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. అంటే ఎక్కువ స్పైసీస్ ఎక్కువ కారాలు వేసేస్తే చేపల కూర తాలూకా ఫ్లేవర్ మిస్ అయిపోద్దండి. అందుకని అన్నీ తక్కువ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా పండిన టమాటాలతో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మూత పెట్టేసి అలా దగ్గరగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు వేయించుకునేసరికి ఇలా దగ్గరగా ఆయిల్ రిలీజ్ అవుతూ టమాటా అంతా పచ్చివాసన పోయి వేగిపోద్దండి. ఈ స్టేజ్లో మనం వేయించుకున్న ఈ చేప ముక్కల్ని దాంట్లో వేసుకొని గిన్నెని వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా ఇలాగా పట్టుకొని కుదుపుకోవాలండి. ఒకసారి గిన్నె కలుపుకొని మళ్ళీ కొంచెం టమాటా ప్యూరీ చేసాక దాంట్లో చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి అంతా ఒకసారి కదుపుకొని మూత పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోయకండి, పులుసు కాదు కనుక, ఇది గ్రేవీ కర్రీ కనుక కొద్ది నీళ్ళే సరిపోద్ది. ఇలా దగ్గరగా వేగిపోయింది చూసారు కదా, నూనె పైకి తేలిపోయిందంటే కూర రెడీ అయిపోయింది. ఈ కోణం చేపతో ఇలా కూర వండి చూడండి, చాలా బాగుంటుందండి. మీరు ఈ పద్ధతిలో కాదు, మీకు ఏ పద్ధతిలోనో మీరు వండుతారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో వండుతారు. నేను వండే కోణం చేపల కూర ఈ పద్ధతిలో ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. చింతపండు పులుసు అయిపోయినా చాలా కమ్మగా ఉండే
ఈ కోణం చేపల కూర వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోణం చేపల కూరకి టమాటా వేయకుండా పాలు పోసి కూడా వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.